హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పైనాపిల్తో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక కళాయి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కిస్మిస్, బాదం పప్పు వేస్తున్నానండి. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రవ్వ వేసుకోవాలి. ఉప్మా చేసుకుంటాం కదండి, సూజీ రవ్వ, అది వేసుకోవాలి. వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రవ్వ వేగినప్పుడు మంచి వాసన వస్తుందండి. ఇలా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత రవ్వ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పైనాపిల్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. పైనాపిల్ ముక్కలు పుల్లగా ఉంటాయని మనం తినడం మానేస్తాము. ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు మరిగాయి చూడండి. ఇలా మరిగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే గడ్డలు కట్టకుండా బాగా వస్తుంది. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్. వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా చాలా త్వరగా అయిపోయింది. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ హల్వాని. ఇంతేనండి, రెడీ అయిపోయింది పైనాపిల్ హల్వా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.